జమ్మి చెట్టును పూజించడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. దాని వెనుకున్న చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఋగ్వేద కాలం నుంచి జమ్మి వృక్షం ప్రస్తావన ఉంది. జమ్మి చెట్టుని సమీ వృక్షం అని కూడా అంటారు. అమృతం కోసం దేవతలు పాల సముద్రాన్ని చిలికిన సమయంలో దేవతా వృక్షాలు కూడా వచ్చాయని, అందులో సమీ వృక్షం కూడా ఒకటి ఉందని చెప్తూ ఉంటారు. అప్పట్లో దీన్ని అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించారని, అందుకే అరణి అని కూడా అంటారని పండితులు చెప్తూ ఉంటారు. త్రేతాయుగంలో లంకకు వెళ్లే సమయంలో రాముడు సమీ పూజ చేసి వెళ్తాడని కొన్ని పురాణాలు ఉన్నాయి. అందుకే రావణుడి మీద విజయం సాధించాడని, మహాభారతంలో జమ్మి చెట్టు ప్రస్తావన ఉందని, పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టారని, తర్వాత దానిని సమీ వృక్షంపై పెట్టారని, అజ్ఞాతవాస